నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అదానీ అవినీతి పరంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర విచారణ చేపట్టాలి డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తెంటు లక్ష్మణనాయుడు. అభినందించిన మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే బేబీ నాయన. పోరల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొండపల్లి. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. ఘనంగా ప్రారంభమైన 49వ రాష్ట్ర మహాసభలు. వివరాలకు వెళ్తే, అదానీ అవినీతి పరంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర విచారణకు ఆదేశించాలని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కడానికి కొన్ని మతోన్మాద శక్తులు ప్రయత్నిస్తున్నాయని, భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని, దాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య లౌకిక పార్టీలన్నీ ఈ విషయంపై కోరుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా ఛాలెంజ్ చేశారని, రాజ్యాంగం ప్రియాంబుల్లో పొందుపరిచిన సోషలిస్ట్ సెక్యులర్ పదాలను తొలగించాలని కోరడం జరిగిందని, అదృష్టవశాత్తు చీఫ్ జస్టిస్ కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ పదాలను తొలగించవలసిన అవసరం లేదని స్పష్టం చేసిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదానీ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిందని, గడిచిన 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయల సంపద కూడబెట్టుకున్నారని, నరేంద్ర మోడీ, అమిత్ షాల వర్చస్సుతో ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి గారు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో ఆయన ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా రాజ్యాంగం ప్రియాంబుల్లో పొందుపరిచినటువంటి సోషలిస్ట్ సెక్యులర్ పదాలను తొలగించాలని కోరడం జరిగింది. అదృష్టవశాత్తు ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం చీఫ్ జస్టిస్తో కూడిన ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది, సెక్యులర్ సోషలిస్ట్ పదాలను తొలగించాల్సిన అవసరం లేదని చాలా స్పష్టంగా ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించిన తీర్పు పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది అదానీ కుంభకోణం. అదానీ ఇవాళ గత 10 ఏళ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయల సంపద కూడబెట్టుకొని నరేంద్ర మోడీ, అమిత్ షా యొక్క ఒత్తాసుతో ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలను, ప్రజల ఆస్తులని కూడా దోచుకుంటూ ఉన్నాడు. అందులో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా సెకీ ద్వారా విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నప్పుడు మేము ఆ రోజే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇది పక్కా దోపిడీ. గుజరాత్ రాష్ట్రంలో యూనిట్ ₹1.99 కొనుగోలు చేస్తూ ఉంటే మీరు ₹2.49 కొనుగోలు చేస్తూ ఉన్నారు. 25 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలపైన, విద్యుత్ వినియోగదారులపైన భారం పడబోతూ ఉంది. తద్వారా 1,10,000 కోట్ల రూపాయల భారాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరించాల్సి వస్తుందని కూడా మేము ఆ రోజే వ్యతిరేకించడం జరిగింది. ప్రభుత్వం ఏమాత్రం కూడా ఖాతరు చేయనందువల్ల నేను స్వయంగా హైకోర్టులో దీనిపైన బిల్ దాఖలు చేయడం జరిగింది. నేను బిల్ దాఖలు చేసిన తర్వాత అందులో ఒక కంపెనీ ఇవాళ వెనక్కు పోయింది. కోర్టులో కేసు ఉంది కాబట్టి ఇవాళ నేను అన్కండిషన్గానే ఉండలేనని చెప్పి ఆయన వెనక్కు పోయాడు. కానీ ఇవాళ అడుగుతూ ఉన్నాం,
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా మీరు స్పందించమని కోరుతా ఉన్నా. ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేశారో ఆ ఛార్జ్షీట్ ప్రకారం 2100 కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారాయి. అవినీతి చేయడంలో తనను మించిన వారు లేరని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించారని ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ విద్యుత్ కొనుగోలులో జగన్ రెడ్డికి $200 మిలియన్ లంచం ముట్టిందని ఆరోపించారు. ఇదిగో అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు, అమెరికాలో వచ్చింది మా పేరు. ఏందో మీరేదో అంటారు ఈ సిబిఐ కేసులు, ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్. హైదరాబాద్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జగన్ మోహన్ రెడ్డి has gone and has risen to the heights. యుఎస్ ఈస్టర్న్ కోర్ట్, న్యూయార్క్. ఈరోజు న్యూయార్క్ లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా? జగన్ మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివిగల్లోడో కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో. అది నాకు ఇంకా గర్వంగా ఉంది. ఏంటంటే ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ for power supply agreement, which was slightly larger than the Odisha power supply agreement, was greater than that paid to the Orissa government అన్నారు. అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదురా, వాళ్ళకి వాడు సూట్ రావడం మా వాడు జగన్ వాళ్ళకన్నా 3 ఇంతలు తిన్నాడు రా అన్నాడు. ఎంత? వాళ్ళకి ఇచ్చిన దానికన్నా 3 ఇంతలు తిన్నాడు రా, వాడు మామూలోడు కాదురా అని నేను చెప్పటంలా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది. జిల్లాలో పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పార్వతీపురం మంజం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ రైతులకు హామీ ఇచ్చారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినా సరైన గిట్టుబాటు ధర అందించడమే రాష్ట్ర ప్రభుత్వం జయమని పేర్కొన్నారు. సీతానగరం మండలం అంటిపేట గ్రామాన్ని జాయింట్ కలెక్టర్ శోభికతో కలిసి కలెక్టర్ పర్యటించారు. అక్కడ రైతులతో ధాన్యం కొనుగోలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతుల వద్దనున్న ప్రతి గింజను కొంటామని దళారుల మాటలు విని మోసపోవద్దని ఆయన అన్నారు. రైతుకు అవసరమైన గన్ని బ్యాగులు, రవాణా, హమాలీ సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు. రైతులు ధాన్యం విక్రయించినట్లు రసీదు అందజేస్తామని, రసీదు ఇచ్చిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని జిల్లా కలెక్టర్ రైతులకు వివరించారు. కావున రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తెంటు లక్ష్మీనాయుడు బాధ్యతలు స్వీకరించారు. బుడా కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబీనాయన, టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. బుడా పరిధిలో ఉన్న పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని తెంటు రాజా అన్నారు. బుడా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన రాజాకు మంత్రి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబీనాయన, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ భాస్కర్రావు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ అప్పలస్వామి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఇందుకూరు రఘురాజును కొనసాగించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో శాసన మండలిలో రఘురాజుకు సభ్యత్వం దక్కింది. ఇటీవల జరిగిన మండలి సమావేశాల్లో ఏ విషయాలపై చర్చించారు అనే అంశంపై ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజుతో మా వాజీ ప్రతినిధి సంతోష్ ముఖాముఖి. ఇప్పుడు శాసన మండలి సభ్యునిగా ఇందుకూరి రఘురాజు గారు ఈ మధ్యనే మళ్ళీ తిరిగి హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు ఆధారంగా మళ్ళీ ఎంపికైనటువంటి నేపథ్యంలో శాసన మండలిలో ఏ విధమైనటువంటి చర్చ జరిపారన్న విషయాన్ని మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, శాసన మండలి సమావేశాల్లో ఎలాంటి వాటిపై మీరు చర్చ జరిపారు? నిజంగా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఎమ్మెల్సీగా తిరిగి వస్తానని మీ అందరికీ ఆ రోజు చెప్పడం, మరి కోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ నన్ను రిస్టోర్ చేసి ఎమ్మెల్సీగా మళ్ళీ నేను శాసనమండలిలోకి వెళ్ళి మరి నేనున్న ఆ 4 రోజుల్లో కూడా మరి 2 రోజుల్లో మరి శాసనమండలిలో మాట్లాడే అవకాశం కూడా నాకు కలిగింది. మరి ముందు రోజు అయితే
టూరిజం గురించి మాట్లాడడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలోని లెంగ్దీ సీషోర్ ఉన్న ఏరియా మన ఆంధ్ర రాష్ట్రం ఉంది, గుజరాత్ తర్వాత సుమారు 900 కిలోమీటర్ల చిల్లర. అలాగే సీషోర్తో పాటు ఇంకా మనకి హిల్లీ ఏరియాస్ ఉన్నాయి, అలాగే మంచి మంచి రివర్స్ ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేస్తే బాగుంటుంది. అటు అరకు అవనండి, వనజంగ అవనండి, అలాగే మరి పాపికొండలు ఉన్నాయి, అలాగే భవానీ ఐలాండ్స్ ఉన్నాయి. అలాగే ఈ కోస్టల్ ఏరియాలో కూడా టూరిజం సైడ్ డెవలప్ చేస్తే, ఎందుకంటే ఇన్కమ్ బాగా జనరేట్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఇన్కమ్ జనరేట్ అయ్యి రెవెన్యూ ఒకటి, మైనింగ్ ఒకటి, వాటి తర్వాత ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం ఉన్నది టూరిజంలో. అలాగే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తే బాగుంటుందని అలాగే గౌరవ మంత్రి గారు కూడా చెప్పారు. ఖచ్చితంగా టూరిజం మీద ఈ ప్రభుత్వం అయితే చాలా దృష్టి పెట్టడం కూడా నాకు తెలుసు. ఆ విధంగా అయితే ఎంప్లాయ్మెంట్ చాలా జనరేట్ అవుతుందని, అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ అని కాకుండా చిన్న చిన్న ఏరియాస్ కూడా, ఇప్పుడు మన దగ్గర తాటిపూడి ఉంది, తాటిపూడిలో గతంలో బోటింగ్ ఎంత ఉండేది, అదంతా కూడా ఆగిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ గౌరవ స్థానిక మంత్రి గారు కూడా దాని మీద ఇంట్రెస్ట్ చూపించి అది కూడా ముందుకు తీసుకెళ్దామని చెప్పారు. అంతేకాకుండా హాస్టల్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఏదైతే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయో, బీసీ హాస్టల్స్ ఉన్నాయో, ఎందుకంటే వాటి మీద ప్రత్యేకమైన పర్యవేక్షణ లేకుండా ఉంది అన్నది నా ఫీలింగ్. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తమరు ఎంపికయ్యారు ఎమ్మెల్సీగా. మళ్ళీ అప్పుడు ఏ విధంగా ఆ 3 సంవత్సరాలు ఏ విధంగా పనిచేస్తారు, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తారంట? మరి నేను ఆ రోజు చెప్పాను, మొన్న కోర్టు డెసిషన్ ఇచ్చిన తర్వాత కూడా చెప్పడం జరిగింది. నేనైతే వైసీపీ ఎమ్మెల్సీగానే ఉన్నాను, కోర్టు కూడా నాకు వైసీపీ ఎమ్మెల్సీగానే నన్నైతే డిక్లేర్ చేయడం జరిగింది. మరి గతంలో మీరు చూశారు ఆ ప్రభుత్వంలో ఎంత యాక్టివ్గా, ఎక్కడ ఏ ప్రభుత్వ మీటింగ్ ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా ఎక్కడ మిస్ కాకుండా వెళ్తూ వచ్చాను. అలాగే ఈరోజు కూడా అదే పరిస్థితిలోనే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ 10 మందిని కలడానికి, అధికారులను కలడానికి, ఏదైనా స్థానికంగా ఉన్న సమస్యలు ముందుకు తీసుకెళ్ళడానికి. అలాగే నాకైతే ఒక బాధ్యత ఉంది, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వాళ్ళందరూ గౌరవాలు కూడా, ఎవరైతే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉన్నారో వాళ్ళ గౌరవం కాపాడాల్సిన బాధ్యత కూడా నాకుంది. వాళ్ళకి ఎక్కడైనా కానీ ఇబ్బంది జరిగితే నా నోటీస్ తీసుకొని రండి, నేనైతే మాట్లాడతానని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారి దగ్గర కూడా కొంతసేపు కొన్ని విషయాలు కూడా డిస్కస్ చేశాను. అందులో ఇది కూడా ఒక అంశం, సర్పంచులు, ఎంపీటీసీలకు వాళ్ళకి గౌరవం ఇచ్చుకొని బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. వాళ్ళని మెప్పించి ఒప్పించి ఏదోలా చేసుకుంటూ వెళ్ళాలి, కానీ బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళకూడదు. రెండోది, ఏదైతే తీర్మానాలు ఇవన్నీ ఉంటాయో అన్నీ కూడా ఉన్నాయో లేదని అయ్యాయని నేను మొన్న జామీ మీటింగ్కి వెళ్ళాను, అక్కడ ఒక డిస్కషన్ జరిగింది. తీర్మానాలు ఇచ్చింది ఒకటి, శాంక్షన్ ఒకటి అని కొన్ని డిస్కషన్స్ జరిగాయి. అటువంటివి కూడా వెరిఫై చేయాలి సార్. చేయకుండా ముందుకెళ్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అలాగే మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం, నేను అధికారంగా ఏ కార్యక్రమంకి వెళ్ళినా పార్టీలతో సంబంధం ఉండదు. అతను అంత యాక్టివ్గా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన్ని మనం సపోర్ట్ చేయాలి. అతను డెవలప్మెంట్ కోసం వచ్చారు కానీ, అలాగే అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరికైనా ఇబ్బంది ఉంటే అవన్నీ కూడా నా వంతు నేను సహాయం చేయడం కోసం కూటమి ప్రభుత్వం ఉన్న పెద్దలతో కూడా కలిసి చర్చించి మా ప్రాంతానికి అభివృద్ధి జరిగేటట్టు చూస్తాను. పార్టీలతో సంబంధం లేకుండా వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎంపికైనటువంటి ఎమ్మెల్సీ రఘురాజ్ గారు, ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వ నాయకులతో కూడా అదేవిధంగా అంటే పార్టీలతో సంబంధం లేకుండా పనిచేసి ప్రజల సంక్షేమమే, స్థానిక సంస్థల యొక్క సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి రఘురాజ్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో సంతోష్, వాజీ న్యూస్, విజయనగరం నుంచి. విజయనగరం జిల్లా దత్తిరాజరి మండలం పొరలి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. రైతులు పండించిన పంట కళాల్లో నిల్వ ఉంచకుండా వెంటనే అమ్ముకునే వీలుగా కొనుగోలు కేంద్రాలకు అందుబాటులోకి తెస్తున్నామని తెలియజేశారు. రైతు సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. చాలా మంది వెనకని చేసిన రైతులందరికీ కూడా కట్టుకోమని, అది చాలా మంది ఈ వరి పంటను ఏదైతే ఉందో పాపుకుంటూ వెళ్ళి ఆ విత్తనాన్ని కొట్టేసి నేలపాలు చేస్తుంది. దానికి వెంటనే మాకు తెలియజేయగానే మంత్రి గారు అచ్చెన్నాయుడు గారికి చెప్పడం, ఆయన సంబంధిత ఆఫీసర్స్ చెప్పడం, వెంటనే జేడీ గారు కూడా సరే సైంటిస్టులు పిలిపించి దాన్ని ఎలా చేయాలో చూడడం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో వెంటనే మనం చేస్తున్నాం. అంటే అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకుని రైతు పరంగా మనం నిలబడడానికి పూర్తి స్థాయిలో మనం కసరత్తు చేస్తున్నాం. అలాగే ఈరోజు వాళ్ళకు కూడా సబ్సిడీ రేట్లు, మనకి పెస్టిసైడ్స్ కూడా వస్తున్నాయి. అలాంటి రైతులు ఎవరైనా ఉన్నారో అరుగుల వాళ్ళందరూ కూడా ఏవైతే హెక్టార్స్ ఏవైతే ఈ ఇష్యూ ఉందో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి 50% సబ్సిడీలో పెస్టిసైడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా ఉంటే దాన్ని హార్వెస్ట్ చేయకండి. అలాంటి క్రాప్ ఉంటే మందు వస్తుంది, మందు కొట్టిన తర్వాత అప్పుడు హార్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈరోజు
మీరు కట్ చేసిన తర్వాత అక్కడ పురుగు ఉంటే అదంతా కూడా పంటను పాడు చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు రాష్ట్రానికి 27% అగ్రికల్చర్ నుంచి ఇన్కమ్ వస్తుంది. ఈ రాష్ట్రానికి 27% రెవెన్యూ అంతా అగ్రికల్చర్ నుంచి, వ్యవసాయం నుంచి వస్తుంది. దాన్ని పెంచే దశగా మనం ఏం చేయాలి అంటే, రైతులు ఈరోజు మన రాష్ట్రానికి ఒక మంచి శిఖనం. ఎందుకంటే వీళ్ళు మనకి ఒక అసెట్ అంటారు, అంటే ఒక ఆస్తి. ఈ ఆస్తిని వాళ్ళకి ఆస్తి వాళ్ళు పెరగాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా పైకి రావాలి. అంటే మనకు తెలివిగా మన వ్యవసాయం ఎలా చేయాలన్న కార్యాచరణ ఈ ప్రభుత్వం చేస్తుంది. విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అని ఏఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి దినేష్ సింగరాజన్ పేర్కొన్నారు. ఈరోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర 49వ మహాసభ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఎస్ఎఫ్ అని ఆయన అన్నారు. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు విజయనగరం కేంద్రంలో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని తెలియజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విల్సన్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దేశంలో విద్యా విధానం పూర్తిగా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ జరిగిందని ఆరోపించారు. పాఠశాలల్లో మత భావజాలాలు చేరుస్తున్నారని, జాతీయ నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ రంగంలో ఉన్న 52,000 పాఠశాలలు మూతవేసేందుకు కుట్ర పన్నుతున్నారని, అలాగే విశ్వవిద్యాలయాల్లో స్కాలర్షిప్లు రోజురోజుకు తగ్గిపోతున్నాయని, విశ్వవిద్యాలయాలు రాజకీయ కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో ప్రజాస్వామ్యం కోసం, విద్యార్థుల హక్కుల కోసం, స్వేచ్ఛా వాతావరణం కోసం రాబోయే రోజుల్లో సమరశీల పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. విద్యార్థి ఉద్యమాల వేగచుక్క స్వాతంత్ర ఉద్యమంలో మొట్టమొదటిగా పాల్గొని పోరాటం చేసిన విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ రాష్ట్ర 49వ మహాసభలు ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఈ విజయనగరం కేంద్రంగా జరగబోతున్నాయి. ప్రధానంగా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య పూర్తిగా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ పూర్తిగా అయిపోతుంది. ఈరోజు పాఠ్యాంశాలు మత విద్వేషాలను రెచ్చగొట్టే పద్ధతులు, మత భావజాల నుంచే పద్ధతుల్లో కూడా ఈరోజు పాఠ్యాంశాలు చేస్తున్నారు. ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం పేరుతో ప్రభుత్వ రంగంలో నుండి సుమారుగా 52,000 ప్రభుత్వ పాఠశాలలు మూతడానికి కుట్ర పొందుతున్నారు. విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు ఫెలోషిప్లు, స్కాలర్షిప్లు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి. విశ్వవిద్యాలయ నియంతృత్వం పెరిగిపోయి ఈరోజు రాజకీయ పార్టీల కార్యకలాపాలుగా కేంద్ర బిందువులుగా తయారవుతున్నాయి. ఈరోజు విశ్వవిద్యాలయంలో ప్రజాస్వామ్యం కోసం, స్వేచ్ఛ వాతావరణం కోసం, విద్యార్థుల హక్కుల కోసం రాబోయే సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావడానికి, ఈ రాష్ట్రంలో విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం చేయడానికి కూడా ఇక్కడికి 26 జిల్లాల నుంచి వచ్చేసారు. పెద్ద ఎత్తున చర్చిస్తాం. భవిష్యత్తు కార్యాచరణ చేయడానికి మహాసభలు వేదిక ఉన్నాయి. ఈ ఉద్యమంలో పాల్గొని 89 సంవత్సరాలు సుదీర్ఘంగా విద్యార్థి ఉద్యమంలో పాల్గొంటూ ఇవాళ 49వ రాష్ట్ర మహాసభలు విజయనగర వేదికగా భారీగా నిర్వహించుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా మరి అఖిల భారత విద్యార్థి సమైక్యగా బీజేపీ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఆదాయ వనరుగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను మరి ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం అనేది సరైంది కాదు. మరి 32 మంది విద్యార్థులు బలిదానం చేసి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ను మరి ప్రైవేటీకరణ ఆపేంత వరకు కూడా ఈ మహాసభల ద్వారా ఒకటే చెప్తా ఉన్నాం. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ ఆపాలి, మరి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేంత వరకు కూడా మరి పోరాటాల్లో సన్నద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మహాసభ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన తొలి రోజు ఏఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలో ప్రముఖ వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరంట్ల వెంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఆరోపించారు. ఇవాళ ప్రపంచంలో ఐటీ ఉద్యోగాల్లో కూడా సంక్షోభాన్ని 10 సంవత్సరాల ముందే చెప్పిన జోసెఫ్ స్టిగ్లిట్జ్ లాగా ఒక ఆర్థికవేత్తలు కావాలా? మీరు బయాలజీ వాళ్ళకి విత్తనాలు అగ్రికల్చర్ అయితే ఒక సుమన్ సహాయ లాగా సార్ ఈ దేశంలోని వంగడాలు, వడిపిల్లు, మునిగేలు, ఎడిసల వరసాగ, తుంగ, ముస్సేల, తూటి కూర, తాటి, తేగల, దేవదారులు, ఎత్తాకుల, బత్తి కూర, ఈత, అలసంద, కందలు, మినుములు, మెట్టలు, రాములు, బర్రెలు, ఏ సామ్రాజ్యాల దేశాలు ఘాటు అనేక
ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పార్వతీపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీధర్ హెచ్చరించారు. రెండు వైపులా రహదారిపై కూరగాయలు, తోపుడు బళ్ళు పెట్టడం వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రధాన రహదారిపై కూరగాయలు అమ్ముకునేవారు తోపుడు బండ్లను తక్షణమే ఖాళీ చేయాలని, లేదంటే మీపై చర్యలు తప్పవని పార్వతీపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీధర్ హెచ్చరించారు. పార్వతీపురం ట్రాఫిక్ అనేది చాలా ప్రధానంగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య. దానికి క్లియర్ చేయమని మా సిటీ గారు చెప్పారు. కనుక కాలువ అన్నీ కూడా మేము యాజ్ పర్ నామ్స్ ప్రకారము క్లియర్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా అట్లా కాలువ పైన కానీ కాలువ ముందుగానే ఉంటే మాత్రం ఇండియన్ తీయాలి, లేదంటే యాజ్ పర్ నామ్స్ ప్రకారం మేము రిమూవ్ చేస్తాం. పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా ఏ అంశంతో, ఏ దృక్పథంతో రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేరలేదని కుల వివక్ష సమితి అధ్యక్షుడు ఆనంద్ పేర్కొన్నారు. ఈరోజు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల వివక్ష లేకుండా చేయాలని, రాజ్యాంగంలో ఉన్న అంశాలు అమలుకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని, తూతూ మంత్రంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారని ఆరోపించారు. అట్టడుగు ప్రజలకు న్యాయం చేసే దిశగా కృషి చేయడం లేదని ఆయన అన్నారు. మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకునేటప్పుడు ఏ లక్ష్యాలని మనం చేరుకోవాలని చెప్పేసి పెట్టుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేరయా లేవని చెప్పేసి ఒక చర్చా వేదిక లాంటి పెట్టడం కానీ, లేకపోతే రాజ్యాంగ దినోత్సవాన్ని జరిపేటప్పుడు కూడాను కొంతమందికి అయితే రాజ్యాంగం గురించి తెలుసా అంటే రాజ్యాంగం అంటే ముందుగా గుర్తొచ్చేది ఓన్లీ రిజర్వేషన్లు అని మాత్రమే అనుకుంటారు. కానీ ఈరోజు ఒక్క రాజ్యాంగాన్ని చూసుకుంటే రాజ్యాంగంలో ఒక రిజర్వేషన్ల గురించి చెప్పలేదు. ఈరోజు సామాజిక వివక్షతలు ఉన్నాయి, అలాగే విభిన్న వైరుధ్యాలు భారతదేశంలో ఉన్నాయి, విభిన్న ప్రాంతాలు ఉన్నాయి, విభిన్న మతాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఈ రకాల ప్రజలందరూ కూడా భారతదేశంలో బ్రతుకుతున్నారు. వీళ్ళందరినీ కూడాను సమతుల్యంగా పాటించి సమానత్వం సాధించే దిశగా రాజ్యాంగాన్ని ఆమోదించుకోవడం అనేది జరిగింది. కానీ ఈరోజు భారత రాజ్యాంగంలో ఏవైతే లక్ష్యాలు చేరుకోవాలని చెప్పేసి అనుకున్నామో ఆ లక్ష్యాలు ఏవి నెరవేరకుండానే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మనువాద శక్తులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడిచి ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆ రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కానీ, లేకపోతే ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరికీ తెలిసేటట్టు చేసి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3 రోజుల పాటు స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో జరిగిన విద్యుత్ ఉద్యోగుల అథ్లెటిక్స్, టేబుల్ టెన్నిస్ రాష్ట్ర క్రీడా పోటీలు ముగిశాయి. అథ్లెటిక్స్లో 100, 400, 800, 1000 మీటర్లకు పరుగు పందెం, రిలే, లాంగ్ జంప్, హై జంప్, త్రోబాల్, డిస్క్ త్రో, టేబుల్ టెన్నిస్లో సింగిల్స్, డబుల్స్ విభాగంలో జరిగిన క్రీడా పోటీలు ముగిశాయి. బహుమతి ప్రదానం స్థానిక క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగింది. అథ్లెటిక్స్ విభాగంలో ఓవరాల్ ఛాంపియన్గా తిరుపతి జిల్లా, ద్వితీయ స్థానం విజయవాడ, 3వ స్థానంలో విజయనగరం జిల్లాలు నిలిచాయి. విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ డైరెక్టర్ రామచంద్ర ప్రసాద్, జనరల్ మేనేజర్ మసిలామణి, విద్యుత్ శాఖ ఎస్సీ లక్ష్మణరావు, ట్రాన్స్కో ఎస్సీ బాలాజీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు క్రీడా కార్యదర్శి త్రినాథరావు, క్రీడాధికారి పడివేలు పాల్గొన్నారు. అట్లాగే మన మసీమణి గారు ఇక్కడ ఆయన కూడా ఎస్సీ విజిలెన్స్ చాలా కాలం చేశారు. కొంతకాలం తర్వాత మిమ్మల్ని అందరినీ మంచి ఉత్సాహపరిచారు. సో మనకి ఈ స్పోర్ట్స్ అనేవి మన ఈ ఉద్యోగంలో అప్పుడప్పుడు మనకి కంపల్సరీగా అందరూ పార్టిసిపేట్ చేసి ఉత్సాహంతో పాల్గొనాలి. అప్పుడే మనకి మన ఏంటంటే మన ఉద్యోగరీత్యా మనం రాత్రనక పగలనక మనం ఎమర్జెన్సీ వర్క్స్ అటెండ్ అవుతూ ఉంటాము. మిగతా వర్క్స్ కూడా మనం అటెండ్ అవుతూ ఉంటాము. సో మనకి ఈ క్రీడలు అంటే ఈ స్పోర్ట్స్ మనం నిర్వహించడం ద్వారా అందరి ఉద్యోగస్తులకి మంచి ఉత్సాహం, మంచి ఆరోగ్యం వస్తుంది. సో ఇంకా మంచి
ఉద్యోగంలో ఇంకా మంచి వర్క్స్ చేయడానికి మంచి ఉత్సాహం వస్తుంది. సో ఇకపై కూడా విజయనగరం ఎంప్లాయీస్ అందరూ ప్రజలందరూ మన్నన పొందేలాగా వాళ్ళకి మంచి సేవలు అందించి ఇంకా మరింతగా సేవ చేయాలని, మరింత వర్క్స్ చేయాలని నేను. మరో 3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో సముద్రానికి మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలా కుమారి సూచించారు. కలెక్టరేట్లోని తన కార్యాలయంలో ఆమె ఈరోజు వాజీ న్యూస్తో మాట్లాడారు. భోగాపురం, పోస్పట్రాగ మండల పరిధిలోని 16 ప్రాంతాల్లోని మత్స్యకారులను అప్రమత్తం చేశామన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల అధికారుల సమన్వయంతో మత్స్యకారులను అప్రమత్తం చేశామని తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రానికి వేటకు వెళ్లకూడదని, ప్రమాదాలకు గురి కాకూడదని తెలియజేశారు. సైక్లోన్ హెచ్చరికలు 26/11/2024 నుంచి 29వ తారీఖు వరకు కూడా హెచ్చరికలు ఇవ్వడం జరిగింది. విజయనగరం జిల్లాలో 2 పోస్పట్రాగ మరియు భోగాపురం మండలాల్లో ఉన్నటువంటి 16 ల్యాండింగ్ సెంటర్స్లో కూడా మేము ఫిషర్మెన్ని అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళతోటి అవేర్నెస్ మీటింగ్స్ అవి పెట్టి మా స్టాఫ్ తోటి, మా ఎఫ్డిఓ, అలాగే సాగర మిత్రాలు, విఎఫ్ఎల్తో కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ల్యాండింగ్ సెంటర్స్లో ఆల్రెడీ ఉండి ఫిషర్మెన్ ఫిషింగ్కి వెళ్లకుండా చూస్తున్నారు. అలాగే మెరైన్ పోలీస్ వారితోనూ, అలాగే రెవెన్యూ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకున్నాము. అందువలన దీని ప్రకారంగా బోట్లు, నెట్లు, అలాగే ఇంజిన్స్ కూడా సేఫ్టీ ప్లేస్లో కూడా పైకి తీసుకొని వచ్చి సేఫ్టీ ప్లేస్లో పెట్టడం జరిగింది. అందువల్ల ఈ 4 రోజులు కూడా వెళ్ళొద్దని చెప్పేసి మేము అలర్ట్ చేశాము మత్స్యకారులని. ఎవరూ వెళ్ళలేదండి. జిల్లాలో 97,300 హెక్టార్లు వరి సాగు జరిగిందని, వాటిలో 63% వరి పంటలు కోతలు పూర్తయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీటి రామారావు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. 8,500 హెక్టార్ల మేర పంట నూర్పులు అయ్యాయని ఆయన అన్నారు. ఇప్పటికే 11,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలియజేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుండి ధాన్యాన్ని తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. 3 రోజుల పాటు తుఫాను ఉన్న నేపథ్యంలో వరి పంట కోతలు కొయ్యకూడదని సూచించారు. కోతలు కంప్లీట్ అయినాయండి. అంటే మనకి దగ్గరగా 60,900 హెక్టార్స్ వరకు కూడా కోతలు పూర్తయ్యాయి. అదేవిధంగా మరి ఈ నూర్పిడి విషయంలో చూసుకున్నట్లయితే కూడా మరి ఒక 6 వరకు కూడా నూర్పిడిలు కంప్లీట్ అయ్యాయండి. మనకి ఒక 16,500 మెట్రిక్ టన్స్ వరకు కూడా ధాన్యం నూర్పిడిని రైతులు చేపట్టడం జరిగిందండి. దీంట్లో ఒక 5,000 వరకు కూడా కొనుగోలు కూడా చేయడం జరిగింది మన సివిల్ సప్లైస్ వారు. మరి మిగతా అంతా కూడా మనకి ఒక 11,000 హెక్టార్స్ వరకు కూడా 11,000 మెట్రిక్ టన్స్ వరకు కూడా మనకి షెడ్యూలింగ్ అయితే అయ్యి ఉందండి. సో మరి మనకి మీకు అందరికీ తెలిసిందే, ఇప్పుడు మనకి గత 2 రోజులుగా మనకి పైనుంచి ఈ తుఫాను హెచ్చరికలు ప్రభుత్వం వారు ఇవ్వడం జరిగింది. దీనిని అనుసరించి మన జిల్లాలో మరి రేపు ఎల్లుండ అంటే 28, 29 తేదీల్లో ఒక మోస్తరుగా ఒక వర్షాలు పడే పరిస్థితి ఉంది. కాబట్టి రైతు సోదరులందరికీ మేము సూచించేది ఏంటంటే ఏదైతే షెడ్యూలింగ్ జరిగిందో అదంతా కూడా మరి మిల్స్కి పంపించే దిశగా సివిల్ సప్లైస్ వారు, అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అది మీ సమీపంలో ఉన్న వ్యవసాయ అధికారిని సంప్రదించి ఇమ్మీడియట్గా దాన్ని మిల్స్కి పంపించే దిశగా మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ముఖ్యంగా దీంట్లో మండల తహసీల్దార్సు, మండల అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు, అలాగే సిఎస్డిటీలు వీళ్ళందరూ కూడా రోల్ ఉంటుంది. వీరందరూ కూడా మనకి షెడ్యూలింగ్ ఇచ్చిన ధాన్యాన్ని ఏదైతే 11,000 మెట్రిక్ టన్స్ మన దగ్గర అందుబాటులో ఉందో అదంతా కూడా సేఫర్ ప్లేసెస్కి అంటే మిల్స్కి పంపించడానికి మరి జేసీ గారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. అలాగే దీన్ని అనుసరించి ఇమ్మీడియట్గా మూమెంట్ అనేది జరుగుతుందండి. అలాగే ఈ సంవత్సరం మనకి పంట కోత ప్రయోగాల విషయం మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనకి 64% పంట కోతలు పూర్తయ్యాయండి. అంటే 1,300 పంట కోత ప్రయోగాలు 2024 కానీ 1,300 వరకు కూడా కంప్లీట్ అయ్యాయి. దీంట్లో కూడా మనం దిగుబడిని గమనించినట్లయితే మరి ఈ సంవత్సరం మంచి దిగుబడి అంటే 23 క్వింటాల్స్ ఎకరానికి దిగుబడి మనం ఈ పంట కోత ప్రయోగాల ద్వారా మనం
గమనించడం జరిగింది. రేపటి నుండి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ మైదానంలో పలు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తామని ఆర్మ్ రిజర్వ్ ఏఎస్పీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. దానికి సంబంధించిన ప్రాక్టీస్ మ్యాచ్లు ఈరోజు పోలీస్ పెరేడ్ మైదానంలో పోలీసులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలియజేశారు. ఈ నెల 28వ తేదీన పోలీస్ శాఖలో అన్ని విభాగాల ఉద్యోగులకు పలు విభాగాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఇది ఆల్ ఎన్ని సబ్ డివిజన్స్ ఉంటే అన్ని సబ్ డివిజన్స్కి మధ్యలో పెడతారు. ఇది ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కండక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్గా మాకు డీజీ గారి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ మాకు వచ్చి వాటిని బట్టి ఎస్పీ గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో డిస్ట్రిక్ట్ ఆర్మ్ రిజర్వ్ ఒక సబ్ డివిజన్ కింద వస్తుంది. అలాగే విజయనగరం సబ్ డివిజన్, బొబ్బిలి సబ్ డివిజన్ అండ్ చీపురుపల్లి సబ్ డివిజన్ వీళ్ళ మధ్యలో పోటీలు ఉంటాయి. 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్, అట్లాగే 4x100 మీటర్స్ అండ్ 4x400 మీటర్స్, అలాగే వాలీబాల్, కబడ్డీ, లేడీస్కి ఏమో త్రోబాల్, అదేవిధంగా టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఫైనల్గా 28వ తారీఖుని ఓపెనింగ్ సెరమనీ, 30వ తారీఖుని క్లోజింగ్ సెరమనీ. ఈరోజు ప్రాక్టీస్ ఇవ్వడం జరిగింది. రేపు ఏమో డిఐజీ గారు చీఫ్ గెస్ట్ కింద వస్తున్నారు. 30వ తారీఖుని కలెక్టర్ గారు చీఫ్ గెస్ట్ కింద వస్తున్నారు. రోజులు మానసిక ఉల్లాసంలో ఉండి చక్కగా డైవర్షన్, మైండ్ డైవర్ట్ చేయడానికి, ప్లస్ వాళ్ళల్లో ఉన్న టెన్షన్స్ పోవడానికి ఈ 3 డేస్ స్పోర్ట్స్ ఫాలోడ్ బై డిన్నర్ కూడా పెట్టడం జరిగింది. స్పోర్ట్స్ పార్వతీపురం జిల్లాలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల సర్వే ఈ నెల 29వ తేదీ నుంచి ప్రారంభం కావాలని పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఎంపీడీఓలకు ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీని ద్వారా అన్ని రంగాల్లో ఎంఎస్ఎంఈలను గుర్తించి భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి సమగ్ర మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలియజేశారు. ఎంఎస్ఎంఈల సర్వేపై కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓలు సంబంధించిన అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ మండల పరిధిలో జరిగే ఎంఎస్ఎంఈల సర్వేల కమిషనర్లు, ఎంపీడీఓలు నోడల్ అధికారులని, జిల్లా స్థాయిలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ నోడల్ అధికారిగా ఉంటారని తెలియజేశారు. సర్వే కోసం ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ను కూడా రూపొందించిందని ఆయన తెలియజేశారు. మార్కెట్లో ఎలాంటి సర్వీస్ సెక్టర్స్ పనిచేస్తున్నాయి, స్మాల్ స్కేల్ యూనిట్స్ ఎలాంటివి పనిచేస్తున్నాయి అనేది ఒకటి ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఫుడ్ ప్రాసెసింగ్, ఇంజనీరింగ్, టూరిజమా, హోటల్స్, అన్ని రకాల మోస్ట్లీ అనార్గనైజ్ సెక్టర్లో పబ్లిక్ చాలా మంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళకి ఒక క్లస్టర్ అప్రోచ్ లాగా ఫ్యూచర్లో అంటే ఇందాక అన్నట్టు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కానీ, బాలికల కోసం పాఠశాలను స్థాపించి శూద్రుల విద్య కోసం పోరాడి రాత్రి బడులు ప్రారంభించి అంటరాని వారి కోసం తన ఇంట్లోనే ఒక బావిని త్రవ్వించి సత్యశోధక సమాజం వంటి సంస్థను స్థాపించి ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహనీయుడు జ్యోతిరావు పూలే. రేపు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం మీకోసం. జ్యోతిరావు పూలే పూర్తి పేరు మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే. ఆయన 1827 ఏప్రిల్ 11వ తేదీన జన్మించారు. జ్యోతిరావు 1834 నుండి 1838 వరకు పాంతోజీ పాఠశాలలో మరాఠీ భాషలో ప్రాథమిక విద్యాభ్యాసం కొనసాగించారు. జ్యోతిరావు తాతగారు శతిబా గోర్హే మహారాష్ట్రలో సతారా జిల్లాకు చెందినవారు. ఆయన పూణేలో స్థిరపడ్డారు. తర్వాత కాలంలో ఆయన కుమారులు పీష్వాలకు పూలను సరఫరా చేసేవారు. అందుకనే తదుపరి కాలంలో వారు పూలేలుగా పిలువబడ్డారు. పూలే 1840లో నైగావ్కు చెందిన ఖాండోజీ కుమార్తె సావిత్రిబాయిని వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం మరలా విద్యాభ్యాసాన్ని కొనసాగించిన పూలే 1841 నుండి 1847 వరకు మిషనరీ స్కూల్లో విద్యాభ్యాసం చేశారు. ఆయన 1848 ఆగస్టులో బాలికల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారు.
1849లో భార్యతో సహా ఇంటి నుండి బయటకు వచ్చి శూద్రుల విద్య కోసం పోరాడారు. నిధుల కొరతతో మూసివేసిన పాఠశాలలను తిరిగి 1851 జూలై 3వ తేదీన స్నేహితుల సహాయంతో జ్యోతిరావు పాఠశాలల పునఃప్రారంభించారు. బాలికల కోసం పాఠశాల ప్రారంభించాలని సంకల్పించగా కేవలం 8 మంది బాలికలతో ఆయన పాఠశాలను ప్రారంభించారు. 1851-52వ సంవత్సరాలలో ఆయన మరో 2 బాలికల పాఠశాలలను ప్రారంభించారు. 1852 నవంబర్ 16వ తేదీన మేజర్ కేండి విద్యారంగంలో జ్యోతిరావు చేస్తున్న కృషికి అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. 1854లో ఒక స్కాటిష్ స్కూల్లో ఆయన టీచరుగా చేరారు. ఆయన 1855లో రాత్రి బడిని ప్రారంభించారు. 1868లో జ్యోతిరావు పూలే అంటరాని వారి కోసం ప్రత్యేకంగా ఒక బావిని త్రవ్వించారు. ఆ బావిని తన ఇంటి పెరట్లోనే తవ్వించడం విశేషం. అక్కడే అంటరాని వారు స్నానం చేసుకునేందుకు వీలైన సదుపాయాలను కూడా కల్పించారు. అనాథలుగా వదిలేసిన వారిని ఆదుకోవాలని దృక్పథంతో జ్యోతిరావు ఒక అనాథ శరణాలయాన్ని కూడా స్థాపించారు. ఒక బ్రాహ్మణ వితంతువుకు తనకు పుట్టిన వాణిని అనాథగా వదిలివేసిన నేపథ్యంలో ఆ పసికందును జ్యోతిరావు దత్తత తీసుకున్నారు. 1873వ సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. 1873లో జ్యోతిరావు రాసిన స్లేవరీ అనే పుస్తకం వివాదాస్పదమైంది. పూలే 1873 సెప్టెంబర్ 24వ తేదీన సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. 1876లో ఆయనను మున్సిపల్ సభ్యులుగా నామినేట్ చేశారు. సత్యశోధక్ సమాజ్కు అనుబంధంగా విక్టోరియా అనాథ శరణాలయాన్ని స్థాపించి అందులో అనాథ బాలబాలికలకు ఆశ్రయం కల్పించారు. 1876 నుండి 1882 వరకు పూణే మున్సిపాలిటీలో సభ్యునిగా కొనసాగారు. 1883 జూలై 18వ తేదీన షత్కరాయచ అసద్ అనే పుస్తకాన్ని పూలే ప్రచురించారు. ఈ పుస్తకంలో వ్యవసాయదారుల సమస్యల కోసం ఎక్కువగా ప్రస్తావించారు. ఆయన 1885 అక్టోబర్ 1వ తేదీన ఇషారా అనే పుస్తకాన్ని ప్రచురించారు. గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారి హక్కుల కోసం, వ్యవసాయదారుల కోసం తీవ్రంగా పోరాడడమే కాకుండా 1885 మార్చి 29వ తేదీన ఆయన పోరాటానికి అనుకూలంగా జున్నార్ కోర్టు తీర్పును ఇవ్వడంతో గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. 1888 మార్చి 2వ తేదీన జ్యోతిరావు ప్రసంగాలకు ముగ్ధుడై కర్ణాటకకు చెందిన చక్రవర్తి ఘనంగా సత్కరించారు. 1888 మే 11వ తేదీన మహాత్మా అనే బిరుదును ప్రజలు ప్రసాదించారు. జ్యోతిరావు పూలే 1890 నవంబర్ 28వ తేదీన మరణించారు. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అదానీ అవినీతి పరంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమగ్ర విచారణ చేపట్టాలి డిమాండ్ చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా బాధ్యత స్వీకరించిన తెంటు లక్ష్మీనాయుడు. అభినందించిన మంత్రి కొండపల్లి, ఎమ్మెల్యే బేబీ నాయన. కోరలి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొండపల్లి. రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడి. విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్. ఘనంగా ప్రారంభమైన 49వ రాష్ట్ర మహాసభలు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.